మేము ఇంతటి వీరులము అని ఏ విషయంలో ఎవరు మాట్లాడినా ఆ విభూతికి కారణం ఎవరు అంటే అమ్మవారు. అది మరిచిపోయి నేను ఇంతటి వాణ్ణి అన్నవాడి యొక్క వైభవం ఆవిడ యొక్క అనుగ్రహం తొలగగానే పడిపోతాడు. అది నిలబడడానికి కారణం ఏమిటి అంటే ఆ తల్లి యొక్క స్మరణమే. అమ్మా ఇది నీ అనుగ్రహం అన్నన్నాళ్ళు వృద్ధిలోకి వస్తాడు. ఒకడికి గొప్ప ధారణ శక్తి ఉండొచ్చు, కానీ అది వాడిగా వచ్చింది కాదు, అది అమ్మవారి అనుగ్రహంగా వచ్చింది. ఒకడికి కవన శక్తి ఉంటుంది, ఒకరు అందంగా ఉంటారు, ఒకరు పొడుగ్గా ఉంటారు, ఒకరు బాగా పాట పాడతారు, ఒకరు బాగా యుద్ధం చేస్తారు, ఒకరు బాగా ప్రవచనం చేస్తారు, ఒకరు బాగా సేవ చేస్తారు, ఒకరు బాగా వేదం చదువుతారు, ఒకరు బాగా వాద్యాన్ని మ్రోగిస్తారు, ఒకరు బాగా అధికారాన్ని నిర్వహించి ఎంతో మందికి మేలు చేకూరుస్తారు. ఎవరు ఏది చేసినా ఆ వ్యక్తిలో ఆ విభూతిగా ప్రసరణాన్ని అనుగ్రహించి ఆ వ్యక్తి వృద్ధిలోకి వచ్చేటట్టు చేసినటువంటి తల్లి మాత్రం శక్తి స్వరూపంగా ఆమెయే. ఆమెని ఆరాధన చేసిన నాడు ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అందుకే శారదా నవరాత్రుల్లో ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే దాని అర్థం ఏదో వీరులైనటువంటి వాళ్ళు వాడేటటువంటి కత్తుల్ని, లేకపోతే డాలు, బల్లెం, ధనస్సు, బాణములు వీటిని మాత్రమే పూజ చెయ్యాలి అని అనుకోకూడదు. ఆయుధము అంటే ఒక పురోహితుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి పంచాంగం ఆయుధం. ఒక ఇల్లాలు ఉందనుకోండి, ఆమెకి గరిటె ఆయుధం. ఆమె గరిటెతో బాగా పచనం చేసి పదార్థాన్ని భర్తకి పిల్లలకి పెడుతుంది. ఒక ప్రవచనం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఆర్షమైనటువంటి కావ్యములు పురాణములు ఆయనకు ఆయుధములు. ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, పాఠ్యగ్రంథములు ఆయనకు ఆయుధం. ఒక శిల్పికి ఉలి ఆయుధం, ఒక చిత్రకారుడికి కుంచె ఆయుధం. ఎవరు ఏ ప్రధానమైనటువంటి ఉపకరణాన్ని పట్టుకుని ప్రకాశిస్తున్నాడో, ఒక వంట బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి గరిటె ఆయన యొక్క ఉపకరణం. ఎవరు దేన్ని పట్టుకుని బ్రతుకుతున్నాడో అది ఆయనకు ఆయుధం. దాని ద్వారా సరస్వతి, లక్ష్మీ, శక్తి మూడు ప్రసరణమై జీవితం నడుస్తోంది. అందుకే ఆయుధ పూజ అన్న రోజున ఎవరు చెయ్యాలి అన్న ప్రశ్న ఉండదు. అందరూ ఆయుధ పూజ చెయ్యవలసిందే, యథార్థం అంతే. శారదా నవరాత్రుల్లో ఆయుధ పూజ అన్న మాట ఎందుకు వచ్చిందంటే, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆ రోజున ప్రత్యేకంగా ఆయుధ పూజ చెయ్యాలి. అందుకే ఆ రోజున మనం సరస్వతీ పూజ అని విద్యార్థులకు పూజ చేయిస్తే, గృహస్థులందరికీ కూడా ప్రత్యేకం ఒక పూజ చేయిస్తూ ఉంటాం. దానికి కారణం ఆ తల్లి అనుగ్రహమే అందరినీ కూడా నిలబెడుతోంది, అందరూ కూడా వృద్ధిలోకి వచ్చేటట్టుగా చేస్తోంది. అంతే తప్ప నా అంతవాణ్ణి నేను అని ఎవరు ఏ విభూతి విషయంలో అనుకున్నా సరే, ఆవిడ ఒక్క క్షణం ఉపసంహారం చేసిందనుకోండి, అయిపోయింది. ఆయన చాలా గొప్ప వైద్యుడు. నేను ఏదో ఆ పేరు మర్చిపోయాను, కానీ జర్మనీలో ఒక పెద్ద కార్డియాలజిస్ట్. ఆయన ఎన్ని గుండె శస్త్రచికిత్సలు చేశాడు. ఆయన ఒకప్పుడు రామకృష్ణ మిషన్కి సంబంధించినటువంటి ఒక గురువు గారిని కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత ఆయన ఒక పుస్తకం రాశాడు. నేను ఈత పూర్వం తెలుసుకోలేకపోయాను. ఆపరేషన్లు ఇన్ని సక్సెస్ఫుల్గా నేనే చేశాను అని చెప్పేవాడిని. నేను ఒకరోజు 3 గుండెలకి శస్త్రచికిత్సలు చేస్తే 2 విజయవంతమై 1 పోయినా పర్వాలేదని ఎన్నడూ చేయలేదు. 3 శస్త్రచికిత్సలు కూడా ఫలవంతంగా జరగాలని 3 ఆయుర్దాయంతో ఇంటికి వెళ్ళాలని చేశాను. 3 అంత శ్రద్ధగానూ చేశాను. కానీ ఒక్కొక్క నాడు 2 శస్త్రచికిత్సలే ఫలవంతమయ్యాయి, 1 శస్త్రచికిత్స విఫలమైపోయింది. నాకు రామకృష్ణ మఠానికి చెందినటువంటి గురువు గారిని కలుసుకున్న తర్వాత ఒక విషయం అర్థమైంది. సమర్థత అదే ప్రకారంగా నేను చూపించినా ఒక దాంట్లో నేను ఫలవంతమవడానికి, ఒక దాంట్లో విఫలమవడానికి కారణము నా సమర్థత కాదు. అంతకన్నా పైన ఎవరో ఉన్నారు. వారు నాకు ఈ కీర్తిని కట్టబెట్టారు తప్ప వారి చేతిలో నా చేతిలోని కత్తిలా నేను పనిముట్టునని తెలుసుకున్నాను. ఇక పైన నేను చేతితో పట్టుకుని కోసినవి ఏవైనా సరే అన్నీ బ్రతకాలని ఆ దేవతకే నమస్కారం చేసి పెడుతున్నాను అన్నాడు. అది భక్తి. అది ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రవాహానికి అడ్డు ఉండదు, ప్రవాహం వెళ్ళిపోతుంది. ఇప్పుడు గొట్టం ఉందనుకోండి, గొట్టానికి ఏదైనా అడ్డుపడింది అనుకోండి, లోపల ప్రవాహం ఆగిపోతుంది. అమ్మవారి నుంచి విభూతి ప్రవాహానికి అడ్డేమిటో తెలుసా? అహంకారం.
నా అంత వాణ్ణని నువ్వు ఎప్పుడైనా ఇలా గుండెల మీద చెయ్యేసుకుని అహంకారం మొదలుపెట్టావా, అదే పతనానికి హేతు. ఎక్కడ నువ్వు శోభించావో అక్కడే పతనాన్ని అనుభవించడం ప్రారంభమైపోతుంది. ఎందుకని అంటే ఆ శక్తి ప్రసరణం ఆగిపోయింది. దుర్వినియోగం చేశావు, అహంకారంతో ప్రవర్తించావు. ఆవిడ దగ్గర ఇలా అంటే చాలు, ఏమీ అనక్కర్లేదమ్మా, నీ అనుగ్రహం చేత 4 మాటలు చెప్పుకున్నానమ్మా, చాలు, ఇంకా నాకు అంతకన్నా ఏం కావాలి. తల్లి, నీ బ్రతికున్న నాళ్ళు నా చేత ఇలా చెప్పించు. ఆఖరణ నా ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నిన్ను స్తోత్రం చేస్తూ నా ఊపిరి ఆగిపోవాలి. అదొక్కటి నాకు ఇయ్యమ్మా అనగలిగితే ఆ విభూతిని ఆవిడ ఆపదు. ఆవిడ అలాగే నిర్వహింపచేసి ఆ కీర్తితోనే వాడు వెళ్ళిపోయేటట్టు చేస్తాడు. లేనినాడు ఇబ్బందులు వస్తాయి. అందుకే నేను వీరుడననేటటువంటి గర్వాన్ని తన కాలి అందె చేత తీసేస్తుంది. పాదం కూడా అక్కర్లా, ఆమె కాలి అందె చాలు తీసేయడానికి. అదే తల్లి ఒక్కసారి ప్రేమతో ఇలా చూస్తే చాలు, కటాక్షం చేత ఎంత శక్తినైనా ఇస్తుంది. అర్హత అనర్హత నిరూపించుకోవలసింది మనం. ఇది నువ్వు ధ్యానమునందు గుర్తు పెట్టుకుని ఆవిడ పాదం వంక చూడు అని చెప్పడానికే శంకర భగవత్పాదులు వీరగర్వహరను పురాం కేనోపనిషత్తులోంచి తీసుకుని చెప్పినటువంటి మాట ఇది. అంత గొప్పగా మనకి ప్రబోధం చేస్తూ మహానుభావుడు మనకి ఈ ఎలా అమ్మవారిని ధ్యానం చెయ్యాలి అన్నది, అమ్మవారి వైభవం అంతా మీ మనసుకు అందుకోగలిగారనుకోండి, అంతా అంటే ఎక్కడ మీరు సంతోషపడిపోతే అదే అంతా. నాకు కొంత తెలియలేదన్న భావన ఉండక్కర్లేదు. ఆ సంతోషంతో మీరు అమ్మవారిని ధ్యానం చేశారనుకోండి చాలు. ఆవిడ ఎంత ఆనందపడిపోతుందో. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. కాబట్టి ఎంత తాపత్రయపడుతున్నారండి మన కోసం జగద్గురువులు. వివిధ కారణే శబరపీఠికాం మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవతాం. వివిధ కారణేశ వరపీఠికాం అంటారు శంకర భగవత్పాదులు. వివిధ అంటే అనేకమైనటువంటి, కారణేశ అంటే ప్రముఖమైనటువంటి దేవతాస్వరూపములు అని అర్థం. అత్యంత ప్రధానులైనటువంటి వారు ఎవరున్నారో వాళ్ళని అనుగ్రహించగలిగినటువంటి పాదపీఠము కలిగినటువంటి తల్లి. పాదపీఠము కలిగిన తల్లి అన్న మాటకు అర్థం ఏమిటంటే అలా కూర్చోనేటటువంటి స్థితిని పొంది ఉన్నది. అంటే ఎలా కూర్చుంటే అటువంటి పరిపాలనాధికారాన్ని పొందుతారు అంటే సింహాసన స్థిత అయితే, సింహాసనంలో కూర్చుంటే తనకి వచ్చి నమస్కరించి నాకు ఈ శక్తి కావాలి అని అడిగినటువంటి వారికి ఆ శక్తిని ఇవ్వగలిగినటువంటి అధికారాన్ని పొంది ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? ఆమె సింహాసనమునందు కూర్చుని ఉన్నది. ఆమె సింహాసనమునందు కూర్చుంటే ఆమె దగ్గరికి దేవతలలో ప్రముఖులైనటువంటి వారు, ఎవరి వలన ఈ లోకమంతా నిలబడుతుందని మనం చెప్తుంటామో అటువంటి ప్రధానులు వచ్చి ఆమెకు నమస్కరించి ఆమె దగ్గర అనుగ్రహాన్ని పొంది వెడుతుంటారు అని దాని అర్థం. వివిధ కారణేశ అన్నప్పుడు వాళ్ళెవరు అన్నది ఇప్పటికే నేను అనేక మార్లు మీతో ప్రస్తావన చేయడం జరిగింది. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు, ప్రళయకర్త అయినటువంటి పరమేశ్వరుడు, వీళ్ళు ముగ్గురు కూడా అమ్మవారు కూర్చున్నటువంటి సింహాసనం దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఆమె అనుగ్రహం పొందడమే వారి యొక్క శక్తులుగా విరాజిల్లుతూ ఉంటుంది. బ్రహ్మగారికి సృష్టి శక్తికి వేదములు ఆలంబనం. ఆ వేదములను బాగా చదివి తెలుసుకొని దాని ప్రకారం ఆయన సృష్టి చెయ్యాలి. అందుకే సరస్వతీ స్వరూపంగా ఆయనకి శక్తి సమకూరుతుంది. స్థితికారుడికి చేతిలో ఐశ్వర్యం ఉండాలి. ఐశ్వర్యం లేకపోతే స్థితికారుడు పరిపాలకుడు ఎలా అవుతాడు? కార్యాలయం అంతా ఒకేలా ఉన్నా అధికారి అనేటప్పటికీ ఆయనకి వేరే ఓ గది ఉండాలి. అది చల్లగా ఉండడానికి కావలసినటువంటి పరికరాలు ఉండాలి. ఆయన ఓ 4 చక్రములు కలిగినటువంటి వాహనంలో రావాలి. ఆయన లోపలికి వెడితే ఓ గంట కొడితే లోపలికి వెళ్ళి కనుక్కుని ఏం కావాలో అమర్చగలిగినటువంటి ఒక ఆంతరంగిక సేవకుడు కావాలి. ఇవన్నీ ఉంటేనే ఆయన ఒక అధికారి అని ఓ గౌరవం, గుర్తింపు ఉంటాయి. అలాగే అవన్నీ లక్ష్మీ కటాక్షం. స్థితికారుడికి ఏది ఉండాలి? పరిపాలనాంశయందున్నవాడికి లక్ష్మీ కటాక్షం ఉండాలి.
అందుకే ఆయనకి లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని, లక్ష్మీదేవిని శక్తి స్వరూపంగా పక్కన అమర్చగలిగినటువంటి తల్లి. ఆ ముగ్గురిని ఆవిడ సృజిస్తుంది. సృష్టి శక్తి అయినటువంటి ఆ సరస్వతి కటాక్షం బ్రహ్మగారికి కల్పించడం, లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు పక్కకి చేర్చడం, అలాగే శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవిని హరుడైనటువంటి పరమశివుని పక్కకి శక్తి స్వరూపంగా చేరిస్తుంది. చేర్చి వారు ముగ్గురు వారి కర్తవ్యములను నిర్వహించడానికి ఇతోధికంగా సహకరిస్తూ ఉంటుంది. అందుకని ఆ తల్లి గురించి చెప్పేటప్పుడు వివిధ కారణేశ వరపీఠికాం, శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ దీనితోనే ప్రారంభం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖల కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అని. హరిహర విరించి, హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, విరించి అంటే బ్రహ్మగారు. ఈ ముగ్గురికి స్పందించగలిగినటువంటి శక్తి కూడా ఉండదు. అమ్మవారు పక్కన ఉండి ఉండకపోతే, ఆమె అనుగ్రహం లేకపోతే వాళ్ళ ముగ్గురికి స్పందన శక్తి లేదు అన్నారు బ్రహ్మగారు, శంకర భగవత్పాదులు. స్పందన శక్తి అంటే కదలిక అని కాదు, స్పందించుట అంటే మనోధర్మం. అసలు ఆయన వెంటనే ప్రతిస్పందించారండి అంటాం. అంటే మనసు చేత తెలుసుకుని ముందు మనసులో ఒక సంకల్పం కలగడం. అసలు సంకల్ప వికల్పములు కూడా ఆమె యొక్క అనుగ్రహం లేకుండా లోపల కదిలేటటువంటి అవకాశం ఉండదు. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోవలసి ఉంటుంది. దాన్నే వహ్నిమండల శరీరిని అన్న చోట పూర్తి చేస్తారు శంకరాచార్యుల వారు. బయటికి రావడం ఆవిడ అనుగ్రహం, కదలికలు ఆగడం ఆవిడ అనుగ్రహం. కదలికలు రావాలి, కదలికలు ఆగిపోవాలి. అది ఎలా ఉంటుందంటే కదలిక రావడానికి ఏదాధారమో కదలిక ఆగిపోవడానికి అదే ఆధారం. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఫ్యాన్ తిరుగుతోంది అనుకోండి, ఫ్యాన్ తిరగాలి అంటే ఏమి నొక్కుతాం? దానికి ఉన్న ఒక బటన్ నొక్కుతాం, ఫ్యాన్ తిరుగుతుంది. ఫ్యాన్ ఆపాలి అనుకున్నాను అనుకోండి, నేను ఆ ఫ్యాన్ రెక్కలు పట్టుకుని ఆపను. ఏది నొక్కితే ఫ్యాన్ తిరిగిందో దాన్నే ఫ్యాన్ ఆగిపోవడానికి కూడా నొక్కుతాను. అది నొక్కితే ఫ్యాన్ ఆగిపోతుంది. ఏ తల్లి యొక్క ఆజ్ఞ చేత మనం జీవుడిగా కిందకు వచ్చేసామో, మళ్ళీ ఆ తల్లి అనుగ్రహం చేతనే ధార్మికమైనటువంటి కదలికల రూపంలో కదిలి కదిలి ఇక కదలికల అవసరం లేనటువంటి సమాధి స్థితికి చేరి శివుడు అవుతాడు. కదిల్చినా ఆవిడే, ఇక కదలికలు లేని స్థితికి చేర్చినా ఆవిడే. రెండూ ఆవిడ వలననే జరగాలి. అందుకే స్పందితుమపి, ఆమె యొక్క అనుగ్రహం లేకుండా స్పందన కూడా జరగదు అని శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతం, లేదా శ్రీ విద్యా సంప్రదాయంలో అది ప్రధానమైనటువంటి సిద్ధాంతం. కాబట్టి అందరు దేవతలు కూడా ఆమె వద్దకు వెళ్ళి నమస్కరిస్తూ ఉంటారు. త్రిమూర్తులైనటువంటి వారే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆమె యొక్క అనుగ్రహం చేత ఈ సృష్టి చేస్తున్నారు. త్రిమూర్తులకు ఆవిడ శక్తినివ్వడం కాదు, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తనీయాంశుం పాంశుం అన్న శ్లోకంలో శంకర భగవత్పాదులు ఒక మాట అంటారు. అమ్మవారి పాదముల మీద ఉన్నటువంటి ఒక్క ధూళికణాన్ని తీసుకుంటాట బ్రహ్మగారు. అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ఒక్క ధూళికణాన్ని తీసి చేత్తో పట్టుకుని కళ్ళకద్దుకుని తల మీద వేసుకున్నందుకు 14 భువనములను సృష్టించగలిగిన శక్తి వచ్చింది. అథవా ఇంకొక విషయం ఏమిటంటే, ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలి అంటే ముడి పదార్థము అని ఒకటి ఉంటుంది. ఒక వస్త్రాన్ని తయారు చేయాలనుకోండి, ప్రత్తి పట్టుకొచ్చి పత్తిలోంచి వస్త్రాన్ని తయారు చేస్తారు. ఏదో నేను ఇనప తలుపు తయారు చేసుకోవాలనుకోండి, ముందు ఇనుము ఉండాలి, తర్వాత అందులోంచి తలుపు తయారు చేస్తారు. అలాగే ఈ బ్రహ్మాండములన్నీ తయారు కావాలి అంటే బ్రహ్మగారికి ముడి పదార్థం ఏది అంటే అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ఒక రేణువు. శ్రీ మహావిష్ణువు గురించి చెప్తూ ఆయన అంటారు కథమపి అన్నారు, ఎల్లాగో అల్లా అన్నారు. ఎందుకనంటే ఇందులో మీరు చమత్కారం పట్టుకోవాలి. శంకరాచార్యులు వారు ఏదన్నా గాంభీర్యం ఉంటుంది. సృష్టించడం ఒక ఎత్తు, ఏదో కొంతలో కొంత తేలిక. పదార్థం ఉందనుకోండి, చెయ్యగలిగిన శక్తి ఒక్కటి ఉంటే ఆ పదార్థం తయారవుతుంది. నిలబెట్టడం చాలా కష్టం.
అది పాడైపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా దాన్ని రక్షించుకుంటూ రావాలి. లయం చేయడం సృష్టి కన్నా తేలిక నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఏదో ఆ ఉన్న వస్తువుని బదలగొట్టేయాలనుకోండి, ఇది ఎంతసేపు పడుతుంది దానికి? సృష్టి లయ కన్నా గొప్పది ఏది అంటే యథార్థమునకు స్థితి. స్థితి చాలా క్లేశంతో కూడుకున్న విషయం. కథమపి అన్నారు. అందుకే చాలా గొప్పగా అని కాదు, ఎలాగో అలా తంటాలు పడి ఎలా నిర్వహించగలుగుతున్నాడు అంటే ఆవిడ పాదముల మీద ఉన్న ఒక ధూళికణాన్ని చేత్తో ముట్టుకుని అన్నారు. పోనీ అక్కడ వరకేనా? మనందరం బ్రతకడానికి అవసరమైనటువంటి సృష్టి కానీ, మనందరం మళ్ళీ పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని కానీ చెప్పగలిగినటువంటి వేదం దేన్ని ధరిస్తుంది అంటే, వేదం కూడా ప్రతిరోజు అమ్మవారి ముందు మోకరిల్లుతుంది. మోకరిల్లినప్పుడు అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణాలు ఆమె తల మీద పడతాయి. పడినప్పుడు అవే ఆమె లలాటమునకు అంటే పాపట తీసే ప్రారంభ స్థానంలో బొట్టుగా అలంకృతమవుతాయి. అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జధూళిక అని లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు ఇచ్చినటువంటి నామం. శృతి అంటే వేదం, శృతి సీమంత అంటే సీమంతోన్నయనము అంటాం కదా, సీమంతము అంటే పాపట. ఈ పాపట ప్రారంభ స్థానంలో సింధూరీకృత అంటించుకున్నటువంటి పెట్టుకున్న బొట్టుగా ఉన్నటువంటి సింధూరం ఎక్కడిది అంటే ఆ తల్లి పాదాబ్జధూళిగా, ఆమె పాదములనబడేటటువంటి పద్మములకు అంటి ఉన్నటువంటి పరాగమును వేదమాత కూడా బొట్టుగా ధరించి లోకములను అనుగ్రహించగలుగుతోంది. అంటే అసలు ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకుండా ఎవరూ ఏదీ సాధించలేరు. అందుకే ఆమె పాద ధూళి ఎంత గొప్పది అంటే దానికి మాత్రం శంకర భగవత్పాదులు 2 శ్లోకాలు చేశారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అవిద్య అనబడేటటువంటి చీకటికి అమ్మవారి పాదముల మీద అంటుకుని ఉన్నటువంటి ఒక ధూళి కణం, మిహిర అంటే సూర్యుడు ఉదయించేటటువంటి, సూర్యుడి పేరు మిహిర, ఆయన ఉదయించేటటువంటి సముద్రమునందున్న దీపం ఎటువంటిదో ఆవిడ పాదముల మీద ఉన్న ధూళి కణం అటువంటిది. సూర్యుడు ఉదయించాడండి చీకటి ఉందండి అన్న మాట ఉండదు. సూర్యుడు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు లేడని గుర్తు. ఆవిడ పాదముల మీద అంటి ఉన్నటువంటి ధూళి కణమును శిరస్సు మీద ధరించినటువంటి వాడికి ఇక అవిద్య అన్న మాట అన్వయము కాదు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ. జడానాం అంటే సుఖదుఖములు రెండిటికీ కూడా ప్రతిస్పందించకుండా జడీభూతుడై ఉండిపోయినటువంటి వ్యక్తి. అటువంటి వాడికి అమ్మవారి అనుగ్రహం కాని కలిగిందా, లోపల నుంచి పూల గుత్తిలోంచి తేనె ఒక్కసారి పైకి చిమ్మితే ఎలా ఉంటుందో అలా వాడిలో ప్రతిస్పందన శక్తి కలుగుతుంది. స్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణం చింతామణి గుణనిక. ఒక్క చింతామణి ఉంటే ఆ చింతామణి ఉన్నంత మాత్రం చేత దాన్ని పట్టుకుని ఏదైనా చింతిస్తే, పైకి చెప్పక్కర్లేదు, లోపల నాకు ఇది కావాలని భావన చేసినంత మాత్రం చేత చింతామణి అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించగలిగినటువంటి చింతామణి అంత గొప్పదైతే అమ్మవారి పాదములకు అంటుకున్నటువంటి ఒక్క ధూళికణము చింతామణుల యొక్క సమాహార స్వరూపం. దాన్ని మెడలో వేసుకున్నంత పెద్ద మాల ఒక్క ధూళికణం. కాబట్టి చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. సంసార సముద్రములో పడిపోయినటువంటి వాణ్ణి పైకెత్తడంలో అది ఆదివరాహమూర్తి యొక్క కోర లాంటిది. అంత గొప్పగా పైకెత్తగలదు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరాన్ని కూడా తీసివేయగలిగినంత శక్తి కలిగినది ఏది అంటే ఆ తల్లి పాదములకు అంటి ఉన్నటువంటి ఒక్క ధూళికణం. ఆవిడ పాదములకు అంటి ఉన్న ఒక్క ధూళికణానికి అంత శక్తి ఉంటే ఆ తల్లి పాదముల ముందు వివిధ కారణే శబర పీఠికాం అని శంకర భగవత్పాదులు అన్నారు. అంటే
ఆమె అనుగ్రహం కోసం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కూడా ఎలా ఆవిడికి నమస్కారములు చేసి అనుగ్రహాన్ని పొందుతారు అన్న విషయం మనకి విశదమవుతుంటుంది. అంటే సమస్త శక్తుల యొక్క ఆలవాల మీది అంటే ఆ తల్లి. ఆవిడ అనుగ్రహమే ఏ శక్తికైనా కారణం. అందుకే ఆవిడ కాని తలుచుకుందా ఎటువంటి శక్తినైనా అనుగ్రహిస్తుంది. ఒక్కొక్కసారి జీవితం ఆశ్చర్యంగా ఉంటుంది. తెలిసో తెలియకో త్రికరణ శుద్ధిగా ఆవిడ ముందు నిలబడినప్పుడు ఒక సంకల్పం కలిగింది అనుకోండి, ఒక ఉత్తమమైన సంకల్పం కలిగింది. అమ్మా, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను. ఆవిడ అనుగ్రహం కలిగిందా, పరమ ఆశ్చర్యకరంగా వాడి జీవితం అలా మారిపోతుంది. వాడి యందు ఆశ్చర్యకరంగా విభూతి ప్రసరణం జరుగుతుంది. మీరు దేవీ భాగవతాన్ని పరిశీలిస్తే ఆవిడ అనుగ్రహం వల్ల ఎనలేని శక్తిని పొందినటువంటి ఉపాఖ్యానాలు మీకు ఎన్ని కనపడతాయి. ఎన్నో, 1, 2 కాదు, అన్ని ఉపాఖ్యానాలు కనపడతాయి. సుదర్శనోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం. అందులో తెలిసో తెలియకో చిన్నప్పటి నుంచి ఒక బీజాక్షరాన్ని అంటూ ఉండడం అలవాటైపోయిందో రాజకుమారుడికి. అతను పరమ కష్టాల్లో ఉన్నాడు. అటువంటి వాడికి ఎనలేనటువంటి సంపద, ఐశ్వర్యం కలిగే కాశీరాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆయన నిర్మాణం చేసినటువంటి దుర్గాదేవి ఆలయమే ఇప్పటికీ కాశీపట్టణంలో ఉంది. మనందరం కాశీ యాత్రకి వెళ్ళినప్పుడు ఆ దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దేవీ భాగవతంలో సుదర్శనోపాఖ్యానంలో ఆయన దేవీ తత్వాన్ని ఆవిష్కరిస్తూ చేసినటువంటి శ్లోకాలు మనందరం చదివాం. ఆయన కాశీపట్టణంలో దేవీ నవరాత్రులను ప్రారంభం చేశాడు. ఒకానొక నాడు ఆమె సుదర్శనుణ్ణి అనుగ్రహించింది. ఒకానొక నాడు యజ్ఞం చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి సామగానం చేస్తున్న పండితుడి యొక్క శాపం చేత పుట్టినటువంటి ఒక కుమారుడు జడుడై ఉండిపోతే తెలిసో తెలియకో అడవి పందిని చూసి ఐం అన్నాడు. ఆ బీజాక్షరం సారస్వత బీజాక్షరమైన కారణం చేత త్రికరణములు ఏకీకృతమై ఆ అక్షరాన్ని పలికినందుకు అమ్మవారి అనుగ్రహం కలిగి విశేషమైనటువంటి కవనశక్తిని పొందేశాడు. కాళిదాస మహాకవి అమ్మవారి అనుగ్రహాన్ని అదే రీతిలో పొందాడు. అందుకే మీరు ఎక్కడ చూసినా తత్వాన్ని ప్రతిపాదన చెయ్యవలసి వస్తే అందరి యొక్క కవిత్వంలో ఆ తల్లి యొక్క తత్వం ఒక్కలాగే ప్రతిపాదింపబడుతుంది. అందుకే ఆ చతుర్భుజ అయినటువంటి తల్లిగానే కాళిదాస మహాకవి కూడా దర్శనం చేశాడు. మాణిక్య వీణాం ముపలాలయం తీం మదాలసాం మంజుల వగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్వరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశౌణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత అంటాడు. ఆయనకి కూడా పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే, ఆ చేతులలో ఆ పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణములు పట్టుకునే కాళిదాస మహాకవికి కూడా ఆవిడ దర్శనమిచ్చింది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం చేత ఇది పొందలేడు అన్న మాట లోకంలో లేదు. ఏది పొంది ఎలా కదిపినా ఆవిడే, చిట్ట చివరికి కదలికలన్నీ ఆగిపోయేటట్టు చేసినా ఆవిడే. అది విచిత్రం. కర్మని ఉత్తమ కర్మగా మార్చగలిగినది ఆమెయే. కోట్ల మందిలో ఈయన జాతి వజ్రం అనిపించుకునేటట్టుగా కీర్తినివ్వగలిగినది ఆవిడే. అంత కీర్తినిచ్చి ఒకనాడు వైరాగ్యం పుట్టి ఏమి కదలికలు నాకొద్దని ఇక ఏ కదలికలు లేకుండా సమాధి స్థితి యందు ఉండిపోయి ఇక ఏ కర్మ చెయ్యడు. ఎప్పుడు అహంకారము, మమకారము ఈ రెండూ దాటిపోతాడు. ఈ రెండూ దాటిపోయిన వాడు ఎవరుంటాడో, నేను నాది, ఈ రెండూ దాటిపోవాలి. ఈ రెండు అనుష్ఠాన బలం చేత మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో దాటిపోతాడు. ఇక దాటిపోయిన వాడికి రెండు అన్వయం అవ్వవు. విధి నిషేధము ఈ రెండు ఉండవు. విధి అంటే చెయ్యవలసినటువంటి క్రియ ఉండదు. ఆయన ప్రాతకాలంలో లేచి సంధ్యావందనం చేశాడా, మధ్యాహ్నం సంధ్యావందనం చేశాడా, గోచి పోసే పంచె కట్టుకున్నాడా, ఇవేవి ఆయనకు ఉండవు. ఇది చెయ్యవలసినది ఆయనకి లేదు. నిషిద్ధము ఇది చెయ్యకూడనిది ఆయనకు అన్వయం లేదు. రెండూ కూడా అన్వయం లేకుండా ఎగిరిపోతాయి. ఎగిరిపోయి ఆయన ఏం చేస్తున్నా సరే పద్మపత్రం ఇవాంభస అంటారు గీతాచార్యుల వారు. తామరాకు మీద నీటి బొట్టు. ఆయన కర్మలు ఇక ఆయన్ని బాధించవు, ఆయనకు అంటావు. అప్పుడు ఆ స్థితిలో నిలబడిపోయినటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తుడు అంటే శరీరంతో ఉన్నాడు కానీ మోక్షాన్ని పొందేశాడు.
ఇక కేవలము ఆత్మగా అనుభవాన్ని పొందుతూ నిలబడి ఉంటాడు. ఒకనాడు ఆ శరీరం కూడా పడిపోతుంది. కాలధర్మం చెందాలి కాబట్టి మర్త్యలోకం అంటారు. ఈ లోకంలో వచ్చినటువంటి శరీరం పడిపోవాలి. అందుకని అది ఒకనాడు పడిపోతుంది. పడిపోతే ఇక శరీర సంబంధం లేదు. విదేహ మోక్షాన్ని పొందాడు. ఇక దేహ సంపర్కం కూడా ఆయనకి లేదు. ఇక మళ్ళీ పుట్టాడు. విదేహ మోక్షం పొందాడు అంటారు. అంటే కదలికలనిచ్చి, కదలికలలో ఉత్తమమైనటువంటి కదలికలనిచ్చి, మహాకీర్తివంతుడనేటటువంటి కీర్తి కట్టపెట్టి, ఒకనాడు నాకు ఈ కదలిక కూడా వద్దు అన్న భావన కల్పించి సమాధి స్థితిలోకి ప్రవేశపెట్టి అహంకార మమకారములు దాటించి విధి నిషేధములకు అతీతుణ్ణి చేసి ఆయనని జీవన్ముక్తుణ్ణి చేసి తదనంతరము విదేహమోక్షమిచ్చి పరమశివుడిగా మార్చి ఆయన యందు కలిపేస్తుంది. ఇక ఆయనకు జీవునకు అభేదమైపోయి అద్వైతానుభూతి యందు ఓలలాడి శివుడికి శివుడిగానే నిలబడిపోయేటటువంటి స్థితికి ఎత్తగలిగిన తల్లి ఎవరు అంటే ఆమెయే. ఎందుకంటే జీవితంలో కదలిక లేని స్థితి కదలికల వలననే ప్రారంభం కావాలి. అందుకే మీకు ఎప్పుడైనా సంకేతించినప్పుడు తాత్వికంగా సంకేతం చేస్తే కదలిక ఎక్కడ ఉన్నా అమ్మవారు, కదలిక లేకపోతే శివుడు అంటారు. కానీ మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇవి రెండు ఒకదాన్ని విడిచి ఇంకొకటి మాత్రం ఉండవు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.